అలాగే ఇప్పుడు సామాన్య మానవులు అసామాన్య మానవులు అని రెండు విధాలుగా లేదు. సామాన్య జంతువులు అసామాన్య జంతువులు అంటే ఒక తెలుగులాడు ఇంకా అధికమైన తెలుగువాడు ఇలా చెప్పుకోవడానికి. సామాన్యంగా జంతువులు తాము ఉన్నామని తామే వ్యక్తపరుచుకుంటాయి. వాటి యొక్క కోతల ద్వారా, మూగ సౌమ్యాల ద్వారా, రెక్కల ద్వారా. పక్షులైతే, జంతువులైతే వాటి శరీర లక్షణాలను తోకతో ఊడుతూ, నోటితో హావభావాలు చేస్తూ అవి ఏవైనా కావచ్చు. చింపాంజీ, గోరిల్లా, మామూలు కోతులు, కొండ ముచ్చులు, ఈ విధంగా నానా జాతులు ఉన్నాయి. ప్రస్తుతం మానవుడు అనేవాడు కూడా ఒక జీవి, ఒక ప్రాణి. నేను మానవుడిని అని సాటి మానవుడిని బట్టి తాను మానవుడిగా ఉన్నాడా, నాకు నేను స్వయంగా మానవుడిగా ఉన్నాడా అని మీరు అనుభవంలోనే అవగాహన చేసుకోండి. నేనున్నానని నా శరీర ఆకారం, నా దేహ పర్యంతం మొత్తం కూడా దేహ పదార్థంగా నాకు నేనే స్వయంగా తెలుసుకుంటున్నాను, స్వయంగా గుర్తిస్తున్నాను, స్వయంగా గమనిస్తున్నాను, స్వయం శబ్దంతో స్వయంగా భావిస్తున్నాను, స్వయంగా భావిస్తుంది నాకు నేనే, నన్ను నేనే స్వయంగా భావిస్తున్నాను అని అనుకుంటా, భావించుట, గమనించుట, తెలుసుకుంటా, మాట్లాడట, అస్తిత్వంతో అంటే ఉనికితో ఎరుకగా, ఉనికితో తెలివిగా, ఉనికితో గమనించేవాడిగా, ఉనికితో స్వచ్ఛత భావంతో స్వయంగా నేనున్నానని స్వయంగా వ్యక్తం పరుచుకుంటున్నాను, తెలియచేసుకుంటున్నాను.